ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పార్టీ శ్రేణులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పొరుగుపాటి కోటేశ్వరరావు విగ్రహాలకు నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తల చేత టీడీపీ జెండాను ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. గత కొన్నేళ్లుగా కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు. అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. వారి కృషిని పార్టీ ఎన్నటికీ మరువదన్నారు. పేద ప్రజల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. కార్యకర్తలకు పెద్దపీట వేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగుదేశం అభిమానులకు, ఒంగోలు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారు మదన్, మాజీ మేయర్ గంగాడ సుజాత, టీవీ శ్రీరామూర్తి, సింగరాజు రాంబాబు, కపిల్ బాషా, తాత ప్రసాద్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్, గుంటూరు రాంబాబు, రావుల పద్మజ, నాళం నరసమ్మ, ఆరిగ శైలజ మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పండి. ప్రసాద కొంచెం జరగండి మీరు నాయకత్వం. కొద్దిగా వెనక జరగండి, కొద్దిగా వెనకండి, అందరూ పడతారు. బాగా రావాలి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అనేక పథకాలు,
అనేక విధంగా కూడా ప్రజలకి దగ్గర అవ్వటం జరిగింది. ఈరోజు ₹2 కిలో బియ్యం కావచ్చు, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కావచ్చు. పెన్షన్ అనేది రాష్ట్రంలో మొదటగా తీసుకొచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు. ఇలాంటి ఎన్నో కూడా ప్రజల్ని అద్దుకునేటట్టుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక పథకాలు ఈరోజు పెట్టడం, ఎంతోమందిని ఈరోజు ముందుకు తీసుకురావటం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు ఎన్నో పార్టీలు పెట్టిపోయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే చేసే విధానాలు, చేసే దాన్ని బట్టి, అదేవిధంగా అభివృద్ధి ఒక పక్క, అదేవిధంగా సంక్షేమాలు ఒక పక్క, ఇన్ని మార్గాల్లో నడుస్తుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా, జైలుకు పోయినా, కష్టాల్లో ఇబ్బందులు పడ్డా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఈరోజు ప్రజలు ఉన్నారు అంటే మన నాయకులు ముందు చూపుతోటి వాళ్ళకి ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక కారణాల చేత ఈరోజు మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, వేరే కంట్రీల్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా అందరూ కూడా ఈరోజు ఒక సంతోషమైన వాతావరణంతో, ఈరోజు పండగ వాతావరణంతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రతి డివిజన్లో అందరూ కూడా సంబరాలు చేసుకొని ఈరోజు అందరం కూడా ఒక దగ్గర కలిసి భోజనం చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాం. కాబట్టి మేము కూడా ఉండే అంతకాలం కూడా తప్పకుండా కూడా తెలుగు మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అండగా ఉంటాం. అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళేదానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.